Hi guys, welcome to Infinite Traders. This is second video of Fundamental Analysis full course. P ratio and OPM గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో. P ratio, price to earning ratio. ఈ రేషియో అంటే ఏంటంటే కంపెనీస్ ప్రజెంట్ ప్రైస్, కంపెనీ స్టాక్ ప్రైస్ టు ద ఎర్నింగ్స్ పర్ షేర్. ద రేషియో ఆఫ్ కంపెనీ స్టాక్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ప్రజెంట్ స్టాక్ ప్రైస్ అంతుంది డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. షేర్కి ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఒక్కొక్క షేర్ పైన ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఎంత ప్రాఫిట్ ఇస్తున్నారు అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. చూసుకున్నప్పుడు పీ రేషియో వచ్చేసి ఇదండి. పీ రేషియో వచ్చేసి 2.84 ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ది 2.84 ఉంది. పీ రేషియో అంటే వీళ్ళు మార్కెట్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ నుంచి ఎంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది పీ రేషియో. పీ రేషియో వచ్చేసి 2.84 ఉంది. అంటే వీళ్ళు 28.4% గ్రోత్ని మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు. పీ రేషియో అనేది ఎక్కువగా ఉందంటే దాన్ని నీట్గా చూడండి. షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. షేర్ ప్రైస్ ఎంత ఉంది, అలానే ఒక్కొక్క షేర్కి ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎర్నింగ్స్ పర్ షేర్. ఈ రేషియోనే మనం పీ రేషియో అంటాం. పీ రేషియో కానీ హైగా ఉందంటే దీన్ని మనం ఓవర్ వాల్యూడ్ కింద తీసుకుంటాం. పీ రేషియో ఎప్పుడు కానీ హై ఉండకూడదు, లోనే ఉండాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ మీకు నీట్గా టైప్ చేస్తాను, నీట్గా చెప్తా చూడండి. కంపెనీ యొక్క ప్రజెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 100 ఉంది అనుకుందాం. ప్రజెంట్ షేర్ ప్రైస్ 100. అలానే వాళ్ళు ఒక్కొక్క షేర్కి ఎంత ఎర్న్ చేస్తారు, ప్రజెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 100 ఉంది. అలానే ఒక్కొక్క షేర్కి ఎంత ఎర్న్ చేస్తున్నారంటే ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి 10 రూపీస్ ఉన్నారు. ఎర్నింగ్స్ పర్ షేర్ 10 రూపీస్ ఉంది అనుకుందాం. ఇప్పుడు మన రేషియో చేసామంటే షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. షేర్ ప్రైస్ ఎంత 100 డివైడెడ్ బై 10 చేసామంటే మనకి ఎంత వస్తుంది, 100 డివైడెడ్ బై 10 అనమాట. 100 డివైడెడ్ బై 10 చేసామంటే మనకి ఏమొస్తుంది, 10 వస్తుంది. అంటే మనం 1 రూపీ ఎర్న్ చేయడానికి కోసం 10 రూపీస్ ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి. 1 రూపీ ఎర్న్ చేయడం కోసం ఈ కంపెనీలో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. అదే ఇప్పుడు మనం షేర్ ప్రైస్ వచ్చేసి కరెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నాం. షేర్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నాం. అలానే వీళ్ళు ఒక్కొక్క షేర్కి ఎంత ఎర్న్ చేస్తున్నారంటే 100 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు అర్థమవడానికి 100 రూపీస్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రేడ్ రేషియో చేసామంటే ఎంత ఉంది, షేర్ ప్రైస్ ఎంత ఉంది 10 రూపీస్. అలానే ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. దీని రేషియో చేసామంటే మనకి ఎంత వస్తుంది, 0 క్యాన్సిల్. ఇంకా 1/10 అంటే 0.5. అంటే నువ్వు 1 రూపీ ఎర్న్ చేయడం కోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే ఈ కంపెనీలో 0.1 రూపీ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అర్థమైందా? 1 రూపీ ఎర్న్ చేయడం కోసం 0.1 రూపీ ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడైతే 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 రూపీ వస్తుంది. ఇక్కడ 1 రూపీ కోసం 0.1 రూపీ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా. ఇలానే మనకు పీ రేషియో అనేది తక్కువ ఉండాలి. ఇలా తక్కువ ఉందంటే మనకు ఆ కంపెనీ బెస్ట్ అనమాట. ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. చూడండి, నీట్గా మీకు ఎగ్జాంపుల్ రూపంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ద లెస్సర్ పీ రేషియో ఇస్ నీడెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్. నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఓపీఎం కదా. ఓపీఎం అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఓపీఎం అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూలో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఓపీఎం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఇక్కడ ఉంటుంది చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ లెస్ ద ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ జనరేట్ ద రెవెన్యూ. అంటే టోటల్ రెవెన్యూలో నుండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని రిమూవ్ చేస్తే మనకు వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమంటే రెంట్, శాలరీస్, మన కంపెనీలో ఉండే వాళ్ళకి ఇచ్చే శాలరీస్, అలానే బ్యాంక్ ఛార్జెస్, ఆఫీస్ సప్లైస్, రిపేర్స్, ఇలాంటివన్నీ తీసేసిన తర్వాత వచ్చే మనకు ప్రాఫిట్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటాం. ఒక ఇన్వెస్టర్గా మనం ఈ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాం. అంటే ఇయర్లీ గ్రోత్ అవుతుందా లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందాక రిలయన్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి ఉంది. ఇది రిలయన్స్లో వచ్చేసి ఓపీఎం పర్సెంటేజ్ చూడండి. ఓపీఎం పర్సెంటేజ్ 2013 ఓపీఎం పర్సెంటేజ్ 8 ఉంది, 14, 8. అలానే 2015 వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది. తర్వాత 16లో 15%, 17లో 15%, అలానే ఉంది. 16%, అలానే సస్టైన్ అవుతూ పోయింది. తర్వాత ఇక్కడ మళ్ళీ 18 అయిపోయింది. అలా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయ్యే కంపెనీనే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓపీఎం పర్సెంటేజ్ అనేది ఎప్పుడు కానీ ఇంక్రీజ్ అవుతూ ఉండేదాన్ని చూసుకుంటాం.
అటువంటి స్టాక్స్ని మనం ఇన్వెస్ట్ చేస్తాం. మనకి ఇప్పుడు ఓపీఎం అంటే ఏంటి? ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే కంపెనీ మనకి ఎంత ప్రాఫిట్ మార్జిన్ జనరేట్ చేస్తుంది, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కంపెనీ ఎంత ప్రాఫిట్ మార్జిన్ మనకి జనరేట్ చేస్తుంది మార్కెట్ నుంచి అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. పీ రేషియో అంటే ఏంటి? ఇప్పుడు మనం పీ రేషియో కంపేర్ చేద్దాం. పీ రేషియో అంటే ఏంటి? ఇక్కడ పీ రేషియో అంటే కంపెనీ మార్కెట్ నుంచి ఎంత రేషియో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది. అందుకనే మనం ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఓపీఎం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, రిలయన్స్ చూసుకున్నాం. రిలయన్స్ ఓపీఎం వచ్చేసి 18% ఉంది. అంటే ఈ కంపెనీ జనరేట్ చేసే ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 18%. కానీ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే పీఈ పర్సెంటేజ్ అవుతుంది 28.4 ఉంది. మార్కెట్ నుంచి కంపెనీ జనరేట్ చేసే ప్రాఫిట్ వచ్చేసి 18%, కానీ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం 28% ఉంది. వచ్చేదేమో 18%, ఎక్స్పెక్ట్ చేసేదేమో 28%. ఇలా ఉండకూడదు ఎప్పుడు కానీ. మనకి ఎప్పుడు కానీ ఎలా ఉండాలంటే ఓపీఎం పర్సెంటేజ్ హైగా ఉండాలి, స్టాక్ పీ అనేది లెస్గా ఉండాలి. ఇలా ఉండే స్టాక్స్ని మనకి బెస్ట్. ఇలా ఉండే స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూసారంటే మీకు నేను నీట్గా ఎగ్జాంపుల్ ఇచ్చుంటా. దట్ ఇఫ్ ద ఓపీఎం ఈస్ గ్రేటర్ దాన్ పీఈ రేషియో దెన్ ద స్టాక్ ఈస్ గుడ్ టు ఇన్వెస్ట్. ఓపీఎం పర్సెంటేజ్ అనేది ఎప్పుడు కానీ హైగా ఉండాలి. అలానే పీఈ రేషియో ఎక్కువగా ఉందంటే, అలాగే ఓపీఎం కంటే పీఈ రేషియో ఎక్కువగా ఉందంటే ఆ కంపెనీ అది అనుకున్నంత గ్రోత్ని చూపించట్లే. వాళ్ళేమో మనకి ఎంత గ్రోత్ ఆశిస్తున్నారు మార్కెట్ నుంచి 28% ఆశిస్తున్నారు, కానీ వాళ్ళకి ఓపీఎం వచ్చేదంత ప్రాఫిట్ మార్జిన్ వాళ్ళకి వచ్చేంత 18%. వాళ్ళు 28% ఆశిస్తుంటే వాళ్ళకి వచ్చేది మాత్రం 18%. కానీ ఇలా ఉంటుంది ఓపీఎం అలానే పీఈ రేషియో యొక్క కంపారిజన్ అనేది ఇలా చేసుకోవాలి. అలానే ఇక మనం థర్డ్ వీడియోలో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో గురించి, అలానే డెప్ట్ ఈక్విటీ రేషియో గురించి నేర్చుకున్నాం. బాయ్ గైస్.